మాజీ మంత్రి హరీష్ రావును తరలిస్తున్న పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ నేతలు అడుగడుగున అడ్డుకుంటున్నారు. తమ నేతలను వదిలేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి టీపీ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 3 గంటలుగా తిప్పుతూనే ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. శివ, హైదరాబాద్ సాక్షిగా అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద కూడా ఈ రోజు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ గొడవ కాస్త ఇప్పుడు హైదరాబాద్ శివార్లోని షాద్నగర్ నియోజకవర్గం వరకు కూడా వచ్చింది. ఆరెక్కపూడి గాంధీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. అయితే న్యాయం చేసే వరకు సిపి ఆఫీసు వదిలేది లేదని కూడా అక్కడే బైఠాయించిన పరిస్థితి అయితే ఉండే. అయితే చివరికి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వేముల ప్రసాద్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ముందుగా శంషాబాద్ పిఎస్ కు తరలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో బీఆర్ఎస్ నేత ఎల్లో జగన్ తదితరులు ఉన్న వాహనాన్ని షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇన్ముల నర్వ గ్రామం వైపు తీసుకొని వస్తుండగా కొత్తూరు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పోలీస్ వాహనాలను అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని విడుదల చేయడం పైన బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వరకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన వాహనాలను శంషాబాద్ పిఎస్ లో ఉంచితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్న అనుమానంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను వివిధ వాహనాలలో తీసుకొని హైదరాబాద్ శివారు ప్రాంతంలో తీసుకొని వెళ్తున్నారు. అయితే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఏం తీసుకువెళ్తున్నారు అన్న పరిస్థితి అయితే తెలియట్లేదు. అయితే శివారు ప్రాంతం మొత్తం తిరుగుతూ ఒకనొకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కడతారు లేకపోతే కల్వకుర్తి కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే కొత్తూరు షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలము దగ్గర ఈ బీఆర్ఎస్ నాయకులు దాదాపుగా 1000 మంది పోలీస్ వాహనాలు అయితే అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇందులో పల్లా రెడ్డి, తదితర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్న పరిస్థితి ఉంది. అయితే పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న నాయకులు అసలు వారి నాయకగణాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ ప్లేస్ లకు తీసుకెళ్తున్నారని చెప్పాలని కూడా ప్రశ్నించుకొని కూర్చున్నారు. ఈ సందర్భంగా అడ్డుకున్న నాయకులను చెల్లాచెదురు చేయడం ద్వారా అటు బీఆర్ఎస్ నాయకులకు కానీ పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని ఇక్కడ నుంచి కదిలించేది లేదంటూ కూడా ప్రైవేట్ వాహనాలను పోలీస్ వాహనాలకు అడ్డుగా పెట్టి అక్కడి నుంచి కదలనిచ్చే పరిస్థితి లేదంటూ కూడా భీష్మించుకున్న పరిస్థితి ఉంది. శివ, అయితే ఒక పక్క కార్యకర్తలంతా కూడా వచ్చి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా కూడా పోలీసులు వారిని ఎక్కడికి తరలిస్తున్నారు అనుకోవాలి. ఒక క్లారిటీ కూడా లేనటువంటి సిచ్యువేషన్ నెలకొంది కదా, ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ క్లారిటీ కోసమే వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే శంషాబాద్ ఏదైతే హైదరాబాద్ శివార్లోని ఓఆర్ఆర్ ఉంటుందో ఆ ఓఆర్ సమీపంలో ప్రతి పోలీస్ స్టేషన్ రూట్ వైపు వెళ్తున్నారు. ఒకసారి శ్రీశైలం రూట్ వైపు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ శ్రీశైలం రూట్ వైపు వెళ్తున్న పరిస్థితిలోనే కర్తాలు ఉంటుంది, అదేవిధంగా కల్వకుర్తి, అచ్చంపేట ఈ 3 పోలీస్ స్టేషన్లు పెద్దవిగా ఉంటాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్తున్నారేమో అని ముందుగా ఊహించిన పరిస్థితి ఉంది. అయితే మార్గ మధ్యంలో వాహనాలను డైవర్ట్ చేసి ఇటు షాద్నగర్ వైపు మళ్లించిన పరిస్థితి అయితే ఉంది. షాద్నగర్ వైపు నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న క్లారిటీ అయితే రావటం లేదు. పోలీసులు మాత్రము ఏదైతే హైదరాబాద్ శివార్లో ఉంచితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్న ఉద్దేశంతో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ వారిని ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచుతారని కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఏది ఏమైనప్పటికీ పోలీస్ స్టేషన్
ఎంచుకొని ఆ పోలీస్ స్టేషన్ లో వాళ్ళని ఉంచి మొత్తం ఆ వెహికల్లో ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు? కొద్దిసేపటి క్రితమే మనతో హరీష్ రావు గారు కూడా ఫోన్ లైన్ లో మాట్లాడినటువంటి పరిస్థితి, నా చెయ్యికి తీవ్రమైనటువంటి గాయమైంది, మెడికల్ కి హెల్ప్ ఇవ్వడం దేవుడెరుగు, కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన విచారం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది? అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ వాహనంలో హరీష్ రావు, తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు దాదాపుగా 50 మంది వరకు ఆ పోలీస్ వాహనాలలో తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నారన్న క్లారిటీ అయితే పోలీసు వర్గాల నుంచి మనకు అందడం లేదు. ప్రస్తుతానికైతే కొత్తూరులో మాత్రము ఆగినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలోనే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు, కనీసం మమ్మల్ని ఏ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు అన్న విషయం కూడా మాకు చెప్పకుండా మమ్మల్ని వేధిస్తున్నారు. అవసరమైతే ఈ విషయం పైన కోర్టు కూడా వెళ్లే అవకాశం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే గాంధీని మాత్రము అరెస్ట్ చేయాల్సిందే, లేదంటే మేము కోర్టు ద్వారా కూడా తగిన న్యాయం అందుకునే వరకు మేము ఈ విషయాన్ని అయితే వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ప్రశాంత్ రెడ్డి చెప్పినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి అయితే కొత్తూరు వరకు అయితే మనం చెప్పగలము. దాని తర్వాత క్లారిటీ అయినది పోలీస్ వర్గాల నుంచి రావడం లేదు. ఓఆర్ఆర్ కు సంబంధించిన ప్రతి రూట్ ను వాళ్ళు మారుస్తూ వాహనాలను అయితే తిప్పుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఒక ఎండ అనేది మరో అరగంటలో లేదా గంటలో మనకు ఒక ఎండ అనేది కనిపించే అవకాశం అయితే ఉంది శివ. అయితే మనం మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం, హరీష్ రావు తీవ్ర నొప్పితో బాధపడుతున్నాయి, కార్యకర్తల మధ్య నుంచి పోలీసులు ఆయన్ని లాక్కుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటి? మెడికల్ హెల్ప్ కూడా ఇవ్వకపోవడం ఏంటి? పోలీసులు ఎవరైనా అదుపులోకి తీసుకుంటే తక్షణం వారికి ఆరోగ్య పరిస్థితి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే పోలీసులు ఖచ్చితంగా కూడా మెడికల్ హెల్ప్ ఇవ్వాలి కదా. కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా దాదాపుగా 2 గంటల పైన ఈ రకంగా తిప్పుతూ ఉండడం, బీఆర్ఎస్ క్యాడర్ ఏముంటుంది ఈ పరిణామాల పట్ల? శశి ఏసు శివ, అయితే ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకుడు అని చెప్పుకోవచ్చు. హరీష్ రావు చేతికి అయితే గాయమైన పరిస్థితి అయితే ఉంది. తగిన వైద్య సహాయం కూడా అందించడం లేదంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. ఏదైతే వైద్య సహాయం కాకపోయినా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇలాంటి పాలనలో మనం ఉంటున్నామా అన్న సందేహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీవ్రమైన విమర్శలు గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నడూ చూడలేదు. కనీసము ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు తగిన సహాయం అయితే అందించాలి, వాళ్ళకు తగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కనీసము వాళ్ళ ఏదైతే వైద్యం ఉంటుందో వాళ్ళకు ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్న కూడా ఆలోచించకుండా గత 3 గంటల నుంచి ఎక్కడికి తిప్పుతున్నారో చెప్పడం లేదు, ఏం చేస్తున్నారో చెప్పడం లేదు, వాహనాలను మాత్రం తిప్పుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని అయితే మేము ఎప్పుడు చూడలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి తగిన సమాధానం అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ సర్.
మాజీ మంత్రి హరీష్ రావును అలాగే ఇతర ప్రజాప్రతినిధులను తరలిస్తున్నటువంటి పోలీస్ వాహనాన్ని బీఆర్ఎస్ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. దాదాపుగా 2 గంటలు పైనే హరీష్ రావు అలాగే ఇతర ప్రజాప్రతినిధులను బస్సులో పోలీసులు తిప్పుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే జీ న్యూస్ తో ప్రత్యేకంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. వారి స్థితిని వెళ్లబుచ్చుతూ ఆయన ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనం విజువల్లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. హరీష్ రావు చేతికి తీవ్రమైనటువంటి గాయం అయింది. ఆ గాయం ఉండగానే పోలీసులు ఆయన్ని లాక్కొని వెళుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా చెప్పలేదు. మరోపక్క ఆయన చెప్తున్నారు, నా చేతికి తీవ్రమైనటువంటి గాయమైంది, దయచేసి నాకు వైద్య సహాయం అవసరమని చెప్పినా కూడా పోలీసులు వినకుండా ఆయన్ని వాహనంలో ఎక్కించి ప్రస్తుతం తిప్పుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి అనేది మాత్రం ఎవరికి కూడా క్లారిటీ లేదు. అడుగడుగునా బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఆ వాహనాన్ని అడ్డుకొని తమ వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జీ న్యూస్ వేదికగా కూడా పిలుపునిచ్చారు. హరీష్ రావు మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీదే అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఒకానొక దశలో కొంత ఆవేదన వ్యక్తం చేశారు. మాకు వైద్య సహాయం గురించి దేవుడెరుగు, కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఎవరైనా సరే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు దయచేసి కొన్ని నీళ్లు ఇప్పించండి అంటూ కూడా జీ న్యూస్ తో మాట్లాడినప్పుడు ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇదేం ప్రజాపాలన, ఇదేం ప్రజాస్వామ్యం అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేమైనా టెర్రరిస్టులమా అంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. టెర్రరిస్టులను పోలీస్ మ్యాన్ లో ఎక్కించి తిప్పుతున్నట్టు ప్రజాప్రతినిధులందరినీ కూడా తిప్పుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగినటువంటి ఘటనలో బాధ్యులైనటువంటి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటాము డిమాండ్ చేశాము. తమ డిమాండ్ న్యాయబద్ధమైంది. అయినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఘటన మొత్తానికి కారణమైన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని మాత్రం ఇంటి నుంచి పోలీసులు సగర్వంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ సంతకాలు పెట్టించుకొని మరి ఇంటికి తీసుకెళ్లారు. మమ్మల్ని మాత్రం ఏ తప్పు చేయని మమ్మల్ని మాత్రం న్యాయం కోరుతున్నటువంటి మమ్మల్ని మాత్రం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారంటూ కూడా హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా ఎక్కడా కూడా